నమస్తే. రాష్ట్రంలో ఎన్ని బీసీ సంఘాలు వచ్చినాయి? ఏకంగా రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా బీసీ అనే నాదం ప్రబలుతోంది. ఏకంగా బీజేపీ పార్టీ లాంటి ఒక కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు పవర్ఫుల్గా ఉన్నటువంటి పార్టీ 300 పైచీలకు ఎంపీ స్థానంలో పార్టీ కూడా మేము బీసీలమని నిరూపించుకునే స్థాయికి వచ్చిందంటే చాప కింద నీరులాగా ఇంత మేరకు బీసీ యొక్క నినాదం ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. రాజకీయ పార్టీలో కూడా ఒక కుదిపేసిందని చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్రం వరకు కాన్ఫిడెంట్గా మనం మాట్లాడుకుంటే కనుక అనేక బీసీ సంఘాలు వచ్చినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు కూడా అనేక బీసీ సంఘాలు వచ్చిన అనేక మంది బీసీ నాయకులు కూడా బీసీల యొక్క ఉన్నతిని చాటేందుకు లేకపోతే వాళ్ళ హక్కులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా అనేక మంది ప్రయత్నించారు. కానీ కాలగర్భంలో అనేక మంది కూడా ప్రయత్నిస్తూనే కొంత దూరం రాగానే వాళ్ళ యొక్క ప్రయత్నం కాస్త ఫుల్ స్టాప్ పడిపోయి ఏకంగా రాజకీయంగా వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునేందుకు రాజకీయ అస్తిత్వం కోసము రాజకీయ పార్టీల వెంట పోవడం, పదవులను అనుభవించిన తర్వాత బీసీ ఉద్యమం అంటే ఒక బీసీ నాయకుడిగా పేరు మాత్రమే ఉంటే తప్ప నినాదం ఆ యొక్క సిద్ధాంతం ఎక్కడ ప్రజల్లో కనబడే ప్రయత్నం అయితే వాళ్ళు చేయరు. ఆ దిశగా ప్రయత్నాలు కనిపించడం లేరు. నిన్నటికి నిన్న ఒక బీసీ సిద్ధాంతంతోనే బీసీ ఎస్సీ ఎస్టీల సిద్ధాంతంతోనే వాళ్ళ యొక్క రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తామన్నటువంటి పార్టీలు సైతం రాజకీయ అస్తిత్వం కోసమో రాజకీయ లాభం కోసమో ఇతర ఫక్తు రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. సో ఈ రకం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరో బీసీ సంఘం టీఆర్బీసీ పేరిట పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే కొంత చర్చ కూడా కొనసాగుతుంది. మరోవైపు ఈ బీసీలకు సంబంధించినటువంటి విషయాల్లో మేము సైతం అంటూ ముందుకు కొనసాగుతున్నారు. మన గతంలో కూడా అనేక రకాలుగా కొన్ని బీసీ సంఘాలు వచ్చినాయి. బీసీల రాజ్యాధికారం కోసం పార్టీలు వచ్చినాయి. అన్నీ కూడా ప్రస్తుతం చూస్తే కనుమరుగైపోతున్నాయి. కాలగర్భంలో కూడా కలిసిపోతున్నట్టుగా మన విధానం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఆయన ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ టీఆర్బీసీ సంఘం పేరిట ముందుకు కొనసాగుతున్నారు. తాడూరు శ్రీనివాస్ ఉన్నాడు మనతో పాటుగా. టీఆర్బీసీ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన. ఎందుకు రాజకీయాల నుంచి ఒక బీసీ సంఘం ఎందుకు ఏర్పాటుకోవాల్సి వచ్చింది అంటే ఆయన బీసీలకు సంబంధించి మాట్లాడినప్పటికీ కూడా ఎందుకు ఒక ప్రత్యేక సంఘం ఆవశ్యకమైంది? ఎందుకంటే రాజకీయ ఉనికి కోసమా, రాజకీయ అస్తిత్వం కోసమా, లేదంటే నిజానికి బీసీలకు సంబంధించి అనేక అంశాల మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మనతో పాటుగా తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఒక రాజకీయ నాయకుడు తాడూరు శ్రీనివాస్ నిత్యం ఎక్కడ చూసినా కూడా ఫక్తు రాజకీయ పార్టీగా రాజకీయ నాయకుడిగా మీరు కొనసాగారు. సడన్గా టీఆర్బీసీ పేరిట పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నారు. ఇటీవల కాలంలో బీసీలకు సంబంధించి మరొక ఉద్యమం పూలే ఫ్రంట్ అంటూ కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ కూడా మీరు ఒక భాగస్వామిగా ఉన్నారు. కో-కన్వీనర్ కూడా కొనసాగుతున్నారు. ఏంది బీసీ నినాదం పూర్తిగా ఎత్తుకోవడానికి కారణం ఏంటి? ఆ బీసీల యొక్క అస్తిత్వం కోసమా లేకుంటే మీ రాజకీయ అవసరాల కోసం? రాజకీయ అవసరాలు కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ రాజకీయ నాయకుడిగా టీఆర్ఎస్ పార్టీలో స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఒక ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేశాను. రాజకీయాలలో నేను కొంత మేరకు రాణించిన తర్వాత నా జాతులకి నేను ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది, ఇంకా చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గుర్తించి ఒకవేళ జాతులే కనుమరుగైతే మేము లేం కదా, ఆ జాతులలో పుట్టినాం కాబట్టి మేము ఎప్పుడైతే పవర్కి వచ్చినామో ఆ పవర్లో నుండి కొంత మేరకు మాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని కావచ్చు, లేదా మాకున్నటువంటి ఏదైతే పరిచయాలు కావచ్చు, ఈ జాతుల యొక్క ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలనేది నా జీవితం యొక్క అంతిమ లక్ష్యం. అందుకే నాకు జీవితంలో మొట్టమొదటి పదవి కూడా ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్, అంటే ఎంబీసీలకు సేవ చేసేటటువంటి కార్యక్రమం మరి తీసుకోవడం జరిగింది. అది టీఆర్ఎస్ పార్టీలో నాకు డెఫినెట్గా మీరు కూడా సుదీర్ఘమైనటువంటి ఉద్యమంలో ఉద్యమ నాయకుడిగా పనిచేసారు. రాజకీయ నాయకుడిగా అనేక టీడీపీలో టీఆర్ఎస్లో పనిచేస్తూ వచ్చారు. సో మీకు తెలియని విషయం ఏం కాదు. బీసీలు అనే వ్యక్తులు కూడా చాలా బీసీ సమాజం కూడా కొంత ఏంటంటే అరే ఇట్లాంటి నాయకులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. గతంలో కూడా మీకన్నా ముందు వచ్చిన నాయకులు కూడా ఇదే అంశాలు, ఎస్ బీసీల అస్తిత్వం కోసం పనిచేస్తా, నా ప్రాణం ఉన్నంత వరకు బీసీల వరకే పోరాడతా, ఊపిరినంత వరకు బీసీల కోసం పోరాడతాను డెఫినెట్గా చాలామంది అన్నారు. కొంతమంది ప్రయత్నం చేసిన వాళ్ళు, కొంతమంది ఈ యొక్క రాజకీయ అస్తిత్వం కోసం, రాజకీయ అవసరాల కోసం ఒక రకంగా వాళ్ళు జంప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎట్లా ట్రస్ట్ చేయాలి? అటువంటి టాక్ ఉండొచ్చు కాక బయట, కానీ ఇక్కడ మీరు నా విషయంలో నా త్యాగాన్ని గుర్తించాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం 6 దశాబ్దాల పాటు పోరాటం చేసిన అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీలో నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఈ రోజు కూడా టిల్ టుడే ఐఎమ్ స్టేట్ సెక్రటరీ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. సో అదే రకంగా ఒక కార్పొరేషన్ని నేను చేశాను, ఒక కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేస్తాను. సో ఈ 2 చేసిన తర్వాత నేను ఈ బీసీలను ఇంకా చైతన్యవంతం చేయాలని ఒక వేదిక నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది అనేది నా యొక్క ఆలోచన. సో అంతేగాని నేను సంఘం పెట్టి ఏదో రాజకీయ పదవి తెచ్చుకోవడము, ఏదో సంఘం ఇంతకుముందు సంఘాలలో తిరిగి నేను రాజకీయ నాయకుడికి ఎదగలేదు. నేరుగా నిటారుగా నేను రాజకీయ పార్టీలోనే తిరిగాను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా ఉన్నతంగా పనిచేశాను కాబట్టి ఆ టీఆర్ఎస్ పార్టీ నన్ను గుర్తించి నన్ను ఒక చైర్మన్గా చేసింది. సో ఆ గుర్తింపుని నా జాతులకు ఎట్లా నేను మేల్కొల్పాలి,
నా జాతులు ఇంకా కనుమరుగయ్యేటటువంటి దశలో ఉన్నాయి. కొన్ని మీకు ఉదాహరణకు చూస్తేనైతే అన్రిప్రజెంటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి టిల్ టుడే. 75 ఏళ్లలో అసెంబ్లీ ముఖం చూడండి, చట్టసభల ముఖం చూడని కులాలు ఉన్నాయి, ఇంకా అగమ్య గోచరంగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీల కంటే ఇంకా కింది వరుసన ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ లేనటువంటి కులాలు ఉన్నాయి. కొన్ని కులాలు అయితే వారి పేర్లు నోటిఫై కాలేదు కాబట్టి వేరే కులాల పేర్లతో ఆ జాతులే వారి సాంస్కృతిక వైభవం. ఒక కులం అన్నా ఒక జాతి అన్నా వారికి ఒక గొప్ప సాంస్కృతిక వైభవం ఉంది. వారి కులం పట్ల వారికి ప్రేమ ఉంటుంది, వారి సాంస్కృతిక వైభవం పట్ల వారికి మక్కువ ఉంటుంది. అటువంటి కులాలు కనుమరుగైతా ఉంటే అయ్యో పాపం అనేటటువంటి మాట్లాడదాం. ఎందుకంటే మీకు సుదీర్ఘమైనటువంటి బీసీల పక్షాన అనుభవం ఉన్నది, ఆ శాఖకు సంబంధించి వ్యవహరించారు కూడా. ఇక్కడ ఒక సూటి ప్రశ్న ఏంటంటే, సంఘం మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం 2019లో రిజిస్ట్రేషన్ అయింది. ఈ తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాన్ని ఆనాడున్నటువంటి స్టాట్యూటరీ అథారిటీస్ నేను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కాకపోతే పీక్గా నేను టీఆర్ఎస్ పార్టీలో చాలా ఉవ్వెత్తున ఒక రెస్పాన్సిబిలిటీలో ఉన్నాను కాబట్టి, ఎంబీసీ చైర్మన్గా ఉన్నాను, పార్టీ పదవిలో ఉన్నాను. సో ఆ రోజు బాధ్యతలో ఉన్నాను కాబట్టి నేను ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించే ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడు కొంత నాకు సమయం దొరికింది, కొంత సమయం వృధా కాకుండా ఉండడానికి. అల్టిమేట్గా మన మానవ జన్మలో కొంత పీరియడ్ ఇక్కడ భూమి మీద నివసించి వెళ్ళడానికి వస్తూ ఉంటాం. సో ఆ భగవంతుడి కృప ఎంత మేరకు మనకు లైఫ్ ఇస్తే ఆ లైఫ్ పీరియడ్ని వేస్ట్ కాకుండా ఉండడానికి కొంత నేను ఇప్పుడు ఈ బీసీ తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాన్ని విస్తరించే కార్యక్రమం తీసుకున్నాను. ఇది ప్రభుత్వాలు అందజేసే సంక్షేమ కార్యక్రమాల పట్ల చైతన్యం తీసుకొస్తూనే రాజకీయాల పట్ల కూడా అవగాహన పెంచుతూ ఈ రాజకీయాలలో ఎట్లా మనుగడ సాగించాలనేటటువంటి చైతన్యాన్ని నేను నిరంతరం అక్కడ తార్నాకల్లో నా యొక్క ఆఫీస్లో ఈ సంఘం ద్వారా చైతన్యపరుస్తా ఉన్నాను.